హాయ్. వర్షాలు లేవు, ఎండ మండిపోతుంది, వాతావరణం మారిపోయింది, నా గొంతు కూడా పోయింది. ఏం చేయాలో ఏం తినాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో నా మనసు చెప్తూ ఉంటుంది, చికెనో మటనో ఫిషో ఏదో ఒకటి చేసుకొని స్పైసీగా తింటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనేసి. కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరే. ఇంట్లో దొండకాయలు తప్ప ఇంకేం లేదు. సరేలేండి, దీంతోనే సర్దుకుందామా. యమ్మిగా గుత్తి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో ఎలా చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఇక నేను దొండకాయలు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపించాను కదా. ఫస్ట్ నిలువుగా కట్ చేసి తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్కి వేరొక గిన్నెలో శనగపిండి, పసుపు, ఉప్పు, జీలకర్ర, కసూరి మేతి, కారం మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెండు వైపులో దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ